బల పరాక్రమములు గలవాడు ఒకడు ప్రభువునకు ఉన్నాడు. చూసారా, ఒకడే ఉన్నాడు. ఎవరు ఆ ఒక్కడు? ఆ ఒక్కడెవరు? ఎలాంటి కార్యాలు చేశాడు ఆయన? ఆ బల పరాక్రమవంతుడు, దేవుని బల పరాక్రమవంతుడు ఎలాంటి కార్యాలు చేశాడో కింద వచనాలు చదవండి, కింద మాట చదవండి. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. అంటే బల పరాక్రమములు గలవాడు ఒకడు ఉన్నాడంటే ప్రభువునకు. అతడు ఏం చేస్తాడంటే జల ప్రవాహములను పడద్రోయిసే అంత శక్తి సంపన్నుడు అంటండి. మరి ఈ బలము ఎవరికి ఉందో మనం బైబిల్ ద్వారా చూద్దామండి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాల వరకు గమనిద్దాం ప్రియులారా. చూడండి, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు శిష్యులు ధోని ఎక్కారు సముద్రం మీద. అంతటా సముద్రం మీద తుపాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. సముద్రం భీకరంగా గర్జిస్తూ ఉన్నది ఆ సమయంలో. మామూలు అప్పుడే అలలు ఎంత ఎత్తున మీద పడుతూ ఉంటాయి వచ్చి. అలాంటప్పుడు ఇంకా తుఫాను సమయంలో అలలు మీద ధోని మీద పడిపోయిందంటండి, కప్పబడిందంట. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అయ్యో నశిస్తున్నామంటూ కేకలేశారు, భయపడిపోయారు, వణికిపోయారు క్రీస్తు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. అసలు ఎవరికైనా సాధ్యమేనండి ఇది? భారతదేశ ప్రభుత్వము ఆపగలిగిద్దా? అమెరికా ప్రభుత్వము అంటే ప్రపంచ దిగ్గజాలమైన, ప్రపంచానికి అధినేత దేశముగా ఉన్న అమెరికా లాంటి దేశాలు ఏమైనా ఉంటే వాటిని, లేదా మొత్తం దేశాలు మూకుమ్మడిగా ఒక సముద్రం మొత్తాన్ని అవసరంలా ఒకసారి వచ్చే ఆ తుఫాన్ని గద్దించి ఆపగలుగుతారా? ఆపగలిగితే అమెరికా ఎందుకు నాశనం అయింది? మరి అనేక దేశాలు, ఇండోనేషియా లాంటి అనేక దేశాలు సునామీ ద్వారా ఎందుకు అంత నాశనం అయిపోతాయి? ఎవ్వరు ఏమి చేయలేరండి. కానీ క్రీస్తు ఏం చేశారు? ఒకే ఒక మాట, నిద్రపోతున్న ఆయన్ని లేపినా నిద్రపోతున్నవాడు లేచి అలర్ట్ అయ్యి మళ్ళీ ఎంతో సర్దుకోవాల్సిన పని లేదు. నిద్రలోంచి లేచి ఒకే ఒక మాట గద్దించారు, అంతే. ఊరుకా అన్నారంటే అంతేనండి.